Hello, everyone, and welcome. It is great to be here with you today. Thank you for the invitation. My name is Jimmy, and I am an alcoholic, and my home is in Tennessee in the U.S. I actually live just north of Chattanooga, Tennessee. Um, and I'm grateful for the opportunity to be here with you today to talk about traditions 7 and 8. Um, I got sober in 2012. So January the 27th of 2012 is my sobriety date. Um, it was not my first sobriety date. You could say I was a slow learner. Uh, so that was part of my story. Uh, One significant difference about my sobriety this time is that my sponsor insisted that I get involved in service. And by getting involved in service in Alcoholics Anonymous, I was necessarily exposed to the traditions and began to learn more about the history of our traditions and how they came to be, as well as um, how they apply in especially in our AA life and how we relate ourselves to one another and our groups to AA as a whole. But then I've also found the opportunity in my personal and professional life to apply many of the lessons learned from that experience with our traditions in service in Alcoholics Anonymous to these other personal and professional areas of my life. So thank you to Alcoholics Anonymous and to all of you for being part of our worldwide fellowship of Alcoholics Anonymous. Romana? థ్యాంక్ యూ జిమి. సో నమస్కారం మిత్రులారా, నా పేరు రమణ. నేను తాగుబోతుని. నేను అనువాదం చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇవాళ మీ ముందు. ఆ, జిమ్మి ఇవాళ మన వక్త. ఆయన ఇక్కడి నుంచి చెప్పిందంటే ఆయన చెప్పింది. సో నమస్కారం, స్వాగతం. నన్ను పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు. నా పేరు జిమ్మి, నేను తాగుబోతుని. నేను టెన్నెసీ రాష్ట్రంలో నుంచి మాట్లాడుతున్నాను. చాటనూగా అని ఒక ఊరు ఉంది టెన్నెసీ రాష్ట్రంలో. అది అమెరికా దేశంలో. దానికి కొంచెం ఉత్తర దిక్కున ఉంటాను. ఇక్కడ మీ ముందుకు రావడానికి కల్పించిన అవకాశం చాలా గొప్పది. ఇక్కడ మాట్లాడమన్నారు నన్ను 7, 8 సాంప్రదాయాల గురించి. అందుకు చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను మీకు. నా సోబరైటీ డేట్ వచ్చి జనవరి 27, 2012. ఆ రోజు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మందు చుక్క ముట్టుకోకుండా ఉన్నానండి. ఇది నేను మొదటిసారి సోబరైటీ డేట్ అనుకున్న డేట్ కాదండి. అంత ముందు కూడా కొన్ని డేట్లు అనుకున్నాను. ఆ తర్వాత కింద పడ్డాను, మళ్ళీ లేచి వచ్చాను, వెనక్కి వచ్చాను. ఆ కొంతమందిలా కాకుండా నేను కొంచెం మెల్లమెల్లగా మందబుద్ధినేమో నేను. అందుకే కొంచెం లేట్ అయింది నేను రావడం. ఎట్టొచ్చి వచ్చాను. అయితే ఈసారి సోబరైటీకి ఇంతకుముందు నేను చేసిన ప్రయత్నాలకి తేడా ఏమిటంటే, ఆ, నా స్పాన్సర్ గారు నన్ను ఈసారి సేవలో ఆ, సమయం గడపమన్నారు, సేవలో నిమగ్నం అవ్వమన్నారు. ఎందుకంటే సేవలో ఎప్పుడైతే నేను సమయం గడపడం మొదలు పెట్టానో, సేవలో నన్ను నేను ఆ, ఎలాగోలాగా అందులో సేవలో పడ్డాను. చెప్పాలంటే సాంప్రదాయాలు నేర్చుకోవడం జరిగింది దాని ద్వారా. సాంప్రదాయాలతో పాటు మన ఏ చరిత్ర, ముఖ్యంగా సాంప్రదాయాల చరిత్ర, సాంప్రదాయాలు ఎట్లా వచ్చాయి, వాటిని వచ్చాయి, సాంప్రదాయాలని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా పాటించాలి. సరే, ఏ జీవితంలో పాటించడానికి సాంప్రదాయాలు ప్రధానంగా రాసి ఉన్నాయి. అంటే మనకి ఏఐకి ఉన్న సంబంధం ఏంటి, మన గ్రూపులకి మొత్తం ప్రపంచవ్యాప్తమైన ఏఐకి సంబంధం ఏంటి, అది కదా సాంప్రదాయాలు చెప్తాయి. అయితే నా అనుభవం ఏంటంటే,
ఆ, ఇంటి దగ్గర పనిలోను కూడా ఈ సాంప్రదాయాలు వాడే అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను. అది నేను పాటించడానికి ప్రయత్నం చేశాను. అది కూడా కొంత మీతో షేర్ చేస్తాను. కాబట్టి మన ప్రపంచవ్యాప్తమైన ఈ ఉమ్మడి ఏ మిత్రమండలిలో పాల్గొనడానికి మీరు ఇవాళ నన్ను పిలిచి మీరు కూడా వచ్చినందుకు ఎన్నో ధన్యవాదాలు. ఎస్, జిమ్మి. Thank you, Ramana. So I will begin with tradition 7, and we'll start with the long form of this tradition, which says the AA groups themselves ought to be fully supported by the voluntary contributions of their own members. We think that each group should soon achieve this ideal, that any public solicitation of funds using the name of Alcoholics Anonymous is highly dangerous, whether by groups, clubs, hospitals, or other outside agencies. That acceptance of large gifts from any source or of contributions carrying any obligation whatever is unwise. Then, too, we view with much concern those AA treasuries which continue, beyond prudent reserves, to accumulate funds for no stated AA purpose. Experience has often warned us that nothing can so surely destroy our spiritual heritage as futile disputes over property, money, and authority. So, AA, in order for our services to function, we have expenses. So, we have to have money to operate, to pay for things like rent, for coffee, support for our services, funding for our trusted servants who are volunteering their time to often travel and to perform certain service responsibilities for us. Um, the funds that are used in AA come from AA. So, those contributions here in the US and Canada are contributed to the General Service Board, and those contributions are processed by the General Service Office, and they accept these contributions from AA entities only. So that means AA groups, districts, areas, AA members, and AA special events. Ramana? యా. సో మొట్టమొదటిగా ఏడో సాంప్రదాయం వివరణాత్మక రూపంలో చదివారండి. అది నేను మన తెలుగులో చదువుతా. మన మన తెలుగు బిగ్ బుక్ లో పేజ్ నెంబర్ 200లో ఉంది. ఆ ఏడేంటంటే ఆయా గ్రూపుల సభ్యుల స్వచ్ఛంద విరాళాల సహాయంతో మాత్రమే ఏ గ్రూపులు నిర్వహించబడాలి. సాధ్యమైనంత తొందరగా ప్రతి గ్రూపు కూడా ఈ స్థితికి చేరుకోవాలని మేము భావిస్తున్నాం. ఆల్కహాలిక్స్ అనానిమస్ పేరును ఉపయోగించుకుని ప్రజల నుండి ఏ విధమైన నిధులను స్వీకరించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరం. అలాంటి పని గ్రూపులు చేసిన, క్లబ్లు, హాస్పిటల్స్ చేసిన విషయం అంతే. ఎవరి నుండైనా సరే పెద్ద మొత్తాల్లో బహుమతులు స్వీకరించడం, మొహమాట పెట్టి పనులు చేయించుకోవడానికి ఉద్దేశించబడిన విరాళాలు స్వీకరించడం కూడా తెలివి తక్కువ పని. అత్యవసర ఖర్చులు మినహాయించి పేర్కొనబడినవి ఏ కారణానికి ఎక్కువ నిధులు ఆ, ఆ, పేర్కొనబడిన ఏ కారణానికి వాటికంటే ఎక్కువ నిధులు సమకూర్చుకుంటున్న ఏ గ్రూపుల గురించి మేము కలవరపడుతున్నాం. ఆస్తి, డబ్బు, అధికారాలకు సంబంధించిన వ్యర్థ వివాదాలను మించి మా ఆధ్యాత్మిక వారసత్వాన్ని నాశనం చేసేవి ఏమీ ఉండవని మా అనుభవం తరచూ హెచ్చరికలు చేసింది. ఇది ఏడు సాంప్రదాయం వివరణాత్మకంగా చదువుకుంటే. అయితే తాత్పర్యం ఒక్కసారి ముందు చదువుతున్నారు. అయితే ఏ సేవల పని చేయాలంటే, సేవలు 10 మంది దగ్గరికి చేరాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. ఇందులో అనుమానం లేదు.
ఈ డబ్బు దేనికైనా అవ్వచ్చు. మనం మీటింగ్ రూమ్ కి అద్దె కట్టుకోవడానికి అవ్వచ్చు, కాఫీ చేసుకోవడానికి అవ్వచ్చు, మన నమ్మకమైన సేవకులు ఉంటారు. వాళ్ళు ప్రయాణం చేయొచ్చు, వేరే ఊరు వెళ్ళొచ్చు, మన సేవలోనే, మన పనుల మీదే వెళ్ళినప్పుడు వీరన్నిటికీ కూడా డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది మొదటి విషయం. మొదటి విషయం, ఆ డబ్బులన్నీ ఏకి వస్తాయి, ఏ దగ్గర నుంచే వస్తాయి, ఇంకా బయట నుంచి రాకూడదు. అది మొట్టమొదటి విషయం. ఈ నిధులన్నీ కేటాయింపు ఎవరు చేస్తారు, ఈ లెక్కలన్నీ ఎవరు వేస్తారు అంటే జనరల్ సర్వీస్ ఆఫీస్ వేస్తుందండి. ఈ జనరల్ సర్వీస్ ఆఫీసు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇండియాలో కూడా మనకి, భారతదేశంలో కూడా ఒక జిఎస్ఓ ఉంది కదా, బాంబేలో. అయితే ఈ జిఎస్ఓ ఎవరి నుంచి డబ్బులు పుచ్చుకుంటుంది, ఎవరి నుంచి స్వీకరిస్తుంది డబ్బు? కేవలం ఏ ఏ నుంచే స్వీకరిస్తుంది. అది గ్రూపులు కావచ్చు, జిల్లాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, ఏ ఏ మెంబర్లు కావచ్చు. వీటి నుంచి మాత్రమే డబ్బులు స్వీకరిస్తుంది. బయట వాళ్ళు ఎవరిని వచ్చి మేము ఇంత డబ్బు ఇస్తామండి అంటే అది స్వీకరించబడదు ఏఐజిఎస్ఓ ద్వారా. ఇలా సేకరించిన డబ్బంతా కూడా వాళ్ళు కేటాయింపు చేస్తారు వేరు వేరు లక్ష్యాలకి, వేరు వేరు సేవా కార్యక్రమాలకి. ఎస్, జిమ్. Thank you. So, to understand uh, the importance of the tradition, for me, it was very helpful to also understand the history and some of the people who helped to influence our seventh tradition and this policy that we have of not accepting outside funds. So, very early on, when AA was just getting started, we were broke. Everybody was broke. Now, broke as far as AA entities were concerned. Individual members were getting sober and their lives were wonderful and they were making a living and they were earning very well, but there was still this reluctance to contribute much money to Alcoholics Anonymous. So, uh, one idea that Bill and Bob had was to approach some wealthy people to try and raise money. So, one of those people was Mr. John D. Rockefeller. And most people are aware of the story wherein Mr. Rockefeller hosted a dinner for Alcoholics Anonymous and prospective friends of Alcoholics Anonymous. And so at this dinner, our co founder, Bill Wilson, goes into the meeting expecting that a lot of the wealthy people that were invited by Mr. Rockefeller to this special dinner would then be contributing and donating lots and lots of money to Alcoholics Anonymous. Much to Bill's surprise, at the conclusion of the dinner, when Bill was thinking, okay, now is the time when we will receive lots of money, um, Mr. Rockefeller did a great service when he suggested that outside money would spoil the good things Alcoholics Anonymous was doing. There is a saying that he who pays the piper calls the tune. And so that saying is appropriate in this case, wherein Mr. Rockefeller, even that far back and very early in the life of Alcoholics Anonymous, recognized the risk of tying Alcoholics Anonymous to any outside funds that could then influence potentially the mission and the good work that could be done by Alcoholics Anonymous. Ramana? యా. సో ఈ సాంప్రదాయం గురించి అర్థం చేసుకోవాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్ళడం నాకు ఇది పనికొచ్చింది. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయాన్ని అర్థం చేసుకుంటే మరింత బలంగా అర్థమవుతుందని నా నమ్మకం. ముఖ్యంగా కొంతమంది ఆ, ప్రేరేపణ వల్ల ఇది మొదలైందండి. ఈ ఈ సాంప్రదాయం మనకు వచ్చింది, మొదలైందంటే మన దగ్గరకు వచ్చింది.
అందులో ఇప్పుడు నేపథ్యం ఏంటంటే మొట్టమొదట వచ్చిన మొదట్లో ఒక ఆ, మొదట 5 ఏళ్లలో అనుకోండి. అప్పుడు ఏ ఒక మిత్రమండలిగా దాని దగ్గర డబ్బు పైసా లేదు. అసలు పూర్తిగా కూడా ఆ, అసలు దివాళా కోరు పరిస్థితిలో ఉంది. మనుషులు కొంతమంది సోబరవుతున్నారు, వాళ్ళ జీవితాలు కొంత బాగవుతున్నాయి, కొద్ది గొప్ప 4 రాళ్ళు సంపాదించుకుంటున్నారు, కొద్ది గొప్ప వాళ్ళ పరిస్థితి మెరుగుపడి ఉండొచ్చు. ఎటొచ్చి ఉన్న డబ్బుల్లో రూపాయికి 10 పైసలు, రూపాయికి 5 పైసలు ఇవ్వాలన్న భావన బలంగా ఆ రోజుల్లో లేదు. అటువంటి సమయంలో బిల్లు గారికి, బాబు గారికి ఒక ఆలోచన తట్టింది. మనం అసలు మొత్తం ఈ- ఇదంతా నడపాలంటే, ఏ కార్యక్రమాలు నడవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే డబ్బు ఉన్న వాళ్ళని అడిగితే డబ్బులు వస్తాయి. సో వెళ్ళి చెప్ప పట్టుకొని వెళ్ళి అడుగుదాము. ఏమంటే మేము ఇలా మంచి పని చేస్తున్నాం, మాకు కొంత డబ్బు దానం చేయండి. సో దానాలు స్వీకరిద్దామని బయలుదేరారు. ఆ నేపథ్యంలో ఒక అమితగా బోల్డ్ డబ్బును చాలా ఆ, గొప్పవాడు ఒక ఆయన ఉండేవాడు, జాన్ డి రాకఫెల్లర్ జూనియర్. జాన్ డి రాకఫెల్లర్ జూనియర్ వాళ్ళ నాన్న చాలా బోల్డ్ డబ్బు సంపాదించాడు. ఈ చిన్న రాకఫెల్లర్ వ్యాపారవేత్త, వాళ్ళ కుటుంబం చాలా డబ్బు. అసలు నాకు తెలిసి, ఇది ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నా, నాకు తెలిసి ప్రపంచంలో ఇంతవరకు ఇప్పుడు ద్రవ్యోల్బణం ఇలాంటివన్నీ కూడా మనం లెక్కేసి చూస్తే ఇవాళకి కూడా ఆ, మొ- ప్రపంచంలో ఇంతవరకు బ్రతికిన వాళ్ళల్లో అతి గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, అతి ధనవంతులు అయి ఉండొచ్చు వాళ్ళు. 1, 2, 3 నంబర్లో ఉండొచ్చు వాళ్ళు, అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. సో ఆయన, సరే వీళ్ళు ఏదో ఆల్కహాలిక్స్ అనానిమస్ వాళ్ళట వచ్చారట చూద్దామని చెప్పి 10 మంది ఆయన ధనవంతులైన మిత్రులను కూడా పిలిచి ఓ పెద్ద భోజనం ఏర్పాటు చేశాడు. ఆ భోజనానికి ఎవరు వెళ్ళారంటే మన వైపు నుంచి మన బిల్ గారు, బాబు గారు, ఇంకొంతమంది వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు. మనం చేసే పని అంతా మనం చెబుతున్నాం, డబ్బు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. సో బిల్ ఏమనుకున్నారంటే, వీళ్ళు ఇదంతా విని మనం చెప్పిన, మనం చేసిన గొప్ప పనుల జాబితా మనం చెబితే ఏదో 1 లక్ష 10 లక్షలు ఇస్తాడు పెద్ద ఆయన. ఈయన ఇస్తే ఆ 10 లక్షలు తెచ్చేసి మనం విపరీతంగా ఖర్చు పెట్టి చాలా గొప్పగా చేద్దాం, ఇదేద్దాం, అది చేద్దామని మనసులో ఒక పథకం వేసుకుని వెళ్ళాడు ఈ బిల్ గారు. ఇంతకీ చివరికి అంత కథంతా విని జాన్ డి రాక్ఫెల్లర్ గారు ఏమన్నారంటే, ఏమంటే మీరు ఏమైనా చెప్పండి, మీరు చాలా మంచి పని చేస్తున్నారండి ఆల్కహాలిక్ అనానిమస్ లో, అయితే బయట డబ్బు మాత్రం ఆడు తేవద్దండి. బయట డబ్బు కానీ తెచ్చి ఇందులో వాడడం మొదలు పెడితే ఆ డబ్బు ఇచ్చినవాడు ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తుంది మీరు. ఇది మీకు చాలా హానికరం, ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇది మీరు మీ అంతటి మీరు స్వచ్ఛందంగా మీ కార్యక్రమం చేసి మీ సేవలు అందిస్తేనే ఇది ఇంకా ముందుకెళ్తుంది, 100 ఏళ్ల పాటు బతుకుతుందండి. బయట డబ్బు ఇందులోకి తేబాకండి అని చెప్పారు. ఇది బిల్లు గారికి కొంత నిరుత్సాహం కలిగించినప్పటికీ రాక్ఫెల్లర్ గారు చెప్పిన మాట అది. ఆయన చెప్పింది ఏంటంటే, తనే మేళానికి డబ్బులు ఎవడు కడితే వాడు అన్నప్పుడు మేళం పలుకుతుంది, లేనప్పుడు నోరు మూసుకుంటుంది. అలాగే ఉండకూడదండి. మీ సంగీతం ఎప్పటికీ అసలు వింటూనే ఉండాలి మేము. మీరు మీ స్వచ్ఛందమైన చందాలతోనే నడుపుకోండి అని చెప్పాడు. ఆయన చెప్పింది చాలా అమృత తుల్యమైన విషయం. అక్కడి నుంచి ఈ సాంప్రదాయానికి ఆ, పునాది పడింది మన చరిత్రలో. ఎస్. Thank you. So, uh, after the dinner with Mr. Rockefeller, there were some contributions that came from outside, but they were very small, relatively speaking, and they only lasted for a short period. So the gifts that resulted from the dinner averaged about $3,000 per year for 5 years. After that, our big book was published, and then there was Jack Alexander's article in the Saturday Evening Post. Then there was the article about in Liberty Magazine as well. And then also there were a series of pieces published in the Cleveland Plain Dealer in Cleveland and Akron, Ohio. And so uh,
after those pieces, the word about Alcoholics Anonymous and the new book began to spread, and so the book sales started to increase. And once the book sales began to increase, as well as more contributions from the AA groups and members started to come in, at that time, the Alcoholic Foundation was able to send word that those funds from those benefactors from the Rockefeller dinner were no longer needed. Another challenge, once our seventh tradition of supporting ourselves and not accepting outside contributions was set in place, another challenge arose in convincing the groups and members that they needed to contribute money to help AA to continue to grow and to continue to be of service. And that was a big challenge. As I mentioned earlier, individual AA members were getting sober, and financially, on the whole, they were doing very, very well. Um, However, Bill tells stories about how difficult it was early on, and to some extent still to this day, to convince individual AA members of the importance of contributing to Alcoholics Anonymous to help cover our service expenses. And one of the things that Bill said about AA service is that every single AA service is designed to make more and better 12 step work possible, whether it be a group meeting place, a central or intergroup office to arrange hospitalization and sponsorship, or the World Service headquarters to maintain unity and effectiveness all over the globe. So, individually, while these are not costly, these service agencies are absolutely essential to our continued expansion and our survival of as a fellowship. So these costs are described as a collective obligation that rests on all of us as members. And our support of these services is actually a recognition on our part that AA has to function everywhere in full strength and that we're all going to help foot the bill. Ramona? యా. సో సో ఇది ఈ డిన్నర్ జరిగిందండి, అందరిని భోజనానికి పిలిచాడు. ఈయన ఏదో బోల్డ్ ఇచ్చేస్తాడు అనుకుంటే ఇది కొంచెం ఈయన ఈయన ఆలోచనలు కొంచెం వమ్మయ్యాయి మన బిల్డబ్ల్యూ గారి. డబ్బులు వద్దండి, బయట డబ్బులు వద్దు అన్నాడు. బయట డబ్బులు వద్దంటే మీరు ఏదో 10 లక్షలు ఇస్తాడు అనుకుని వెళ్తే సున్నా ఇచ్చాడు ఈయన. ఇస్తే కొంచెం బాధపడ్డాక కానీ కొంచెం కొత్త గొప్ప డబ్బులు ఇవ్వకపోవాలా. ఆయనే కాదు, అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఓ- ఇంత అంత ఇచ్చారు. ఆ, నాకు తెలిసి మొదటి 5 ఏళ్లలో ఇది భోజనం అయ్యాక ఒక $3,000 సంవత్సరానికి సగటు మొత్తం అది అంత వచ్చింది. రాను రాను ఏమైందంటే 39లో బిగ్ బుక్ ప్రచురించబడింది. బిగ్ బుక్ ప్రచురణలోకి రాగానే విపరీతంగా కొనేసుకోలేదు కానీ జనాలు, ఆ సమయంలోనే కొంతమంది కొన్ని ముఖ్యమైన వార్తాపత్రికల్లో, పెద్ద వార్తాపత్రికల్లో కొన్ని దీని గురించి గురించి వార్తలు పడ్డాయి. అందులో ప్రథమమైనది జాక్ అలెగ్జాండర్ అన్న ఒక అతను. అతను జర్నలిస్ట్ అండి, మా పాత్రికేయుడు. ఆయన ఏం చేశాడంటే ఈ సాటర్డే ఈవినింగ్ పోస్ట్ అని ఒక, ఆ రోజుల్లో బాగా చదివేవాళ్ళు, అందులో ఒక పెద్ద ఆ, వార్త రాశాడు మన ఏఐ గురించి. ఇలా బంద్ చేస్తుంది, వీళ్ళ దగ్గరికి వస్తే తాగుడు నుంచి నయం అవుతున్నారు మనుషులు అని చాలా మనని పొగుడుతూ రాశాడు, మనం చేసిన పనులు కొనియాడుతూ రాశాడు. అలాగే లిబర్టీ మ్యాగజైన్ అన్న ఒక పత్రికలో పడింది ఒక విషయం మన గురించి. అలాగే క్లీవ్లాండ్ ప్లెయిన్ డీలర్, క్లీవ్లాండ్ అన్న ఊరు ఒహయో రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు నేనున్న రాష్ట్రం దగ్గరలో ఉంది అనమాట యాక్చువల్లీ. సో ఈ చెప్పాలంటే అంటే కొంచెం ప్రచారం వచ్చింది మనకి వార్తాపత్రికల్లో. ఆ రోజుల్లో మాధ్యమం ముఖ్యంగా వార్తాపత్రికలే కాబట్టి, ఇంకా టీవీలు గీవీలు లేని రోజులు కాబట్టి అప్పుడు ఆ,
ఈ వార్తలు పడడం, బిగ్ బుక్ అప్పుడప్పుడే ప్రచురించబడడం, కొంచెం మాట 10 మంది నోట పడింది, 10 మంది నోట పడితే 10 మంది చెవిని పడింది. బిగ్ బుక్ చదవడం మొదలు పెట్టారు జనాలు. బిగ్ బుక్ కోసం ఆర్డర్లు ఆ, పోస్ట్లో అడగడం మొదలు పెట్టారు. అంటే డబ్బులు రావడం మొదలు పెట్టారు. బిగ్ బుక్ అమ్ముకున్నాం కదా మనం. ఆ బిగ్ బుక్ అమ్ముతూ వస్తే ఆ మొత్తాలకు చందాలు వస్తున్నాయి. అప్పట్లో చెప్పాలంటే ఒక 5 ఏళ్లు పోయాక ఆల్కహాలిక్ ఫౌండేషన్ అని ఒక సంస్థ ఉండేది. ఆల్కహాలిక్ ఫౌండేషన్ అంటే ఇవాళ జిఎస్ఓకి అంతకు ముందు అవతారం అదనమాట. ఆ తర్వాత 1950లో ఈ జిఎస్ఓ అన్నది స్థాపించబడింది. అది వేరే విషయం. ఈ ఆల్కహాలిక్ ఫౌండేషన్ వాళ్ళు మన లెక్క టొక్క చూస్తుండేవాళ్ళు మనకి. ఏ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 5 ఏళ్లలోనే రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నుంచి వస్తున్న ఆ కొద్ది మొత్తం డబ్బులు కూడా నిరాకరించడం మొదలుపెట్టారు. ఇంకొద్దండి, మా దగ్గర ఉన్నాయి ఇంకా చాలా డబ్బులు, మీరు ఇంకా ఇవ్వక్కర్లేదు, మాకు సరిపోయినన్ని ఉన్నాయి. అది బాగానే ఉంది. సో బయట ప్రచండాలు ఆడడం మానేసాం, బాగుంది. బిగ్ బుక్ లో డబ్బులు వస్తున్నాయి, బాగుంది. అయితే ఈ ఏడో సంప్రదాయం బాగా నాటుకుపోవడానికి ముఖ్యమైన ప్రతిబంధకం ఏమైందంటే మన సభ్యులని నచ్చజెప్పాల్సి వచ్చింది. చూడండి బాబు, మనం పెరిగి పెద్దయి ఒక సంస్థగా 10 మందికి మన సందేశాన్ని అందించాలంటే మీరు కూడా రూపాయికి 5 పైసలు, 1 పైసను, 2 పైసలు చందా ఇయ్యాలయ్యా బాబు అని అడగడం, వాళ్ళు ఇవ్వడం, దానికి కొంత సమయం పట్టింది. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో కొంతమంది ఏళ్ళు తాగుబోతనంలో బారిన నుంచి బయటపడ్డారు. బయటపడి జీవితాలను చక్కగా సరిదిద్దుకొని బాగా పైకెళ్తూ ఆ, ధనవంతులు కూడా అయ్యారు కొంతమంది. అయితే డబ్బు ఇచ్చే సమయం వచ్చేవాడికి చేయి తెరుచుకోవట్లా, డబ్బులు ఇవ్వట్లే మనం. అది అప్పటికి కొంతవరకు చెప్పాలంటే ఇప్పటికీ కూడా ఆ, మన అనుభవం అదే. డబ్బులు విరివిగా మనం చందా ఇవ్వడానికి కొంచెం వెనకాడడం అనేది అప్పటికి ఇప్పటికీ కూడా ఉంది. అయితే బిల్డబ్ల్యూ ఏమన్నాడంటే మనం చేసిన ప్రతి సేవా కార్యక్రమానికి ఒకటే పని, ఒకటే ధ్యేయం. ఆ ధ్యేయం ఏంటంటే ఏ సందేశం మరింత విస్తారంగా, మరింత మందికి, 10 మందికి అది వ్యాపించాలి. వ్యాపించి వాళ్ళు అది అందుకొని బాగుపడగలగాలి. అంతే, మనకి ఇంకో పని లేదు. మన ప్రధానమైన లక్షణం అది, లక్ష్యం అది. ఆ లక్ష్యం కొరకు ఇదేం చేయాలన్నా డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు కూడా మందే నుంచి రావాలని చాలా కాలం చాలా మందిని నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది ఈ ఏ చందాలు ఇవ్వడము, ఏడో సాంప్రదాయాన్ని పాటించడం అనేది ఒకళ్ళు ఇద్దరి వల్ల కాదు, ఒకళ్ళు ఇద్దరి వల్ల కాకూడదు. ఇది ఉమ్మడి బాధ్యత, కలెక్టివ్ ఆబ్లిగేషన్ అని చెప్పాడు బిల్లు. ఎస్, జిమి. Thank you. So another challenge presented itself, and was the risk was mitigated by uh, our tradition seven. And so another risk uh, of allowing outside funds to enter is that, as we mentioned before, he who pays the piper calls the tune. So, with these outside agencies being primarily responsible for the financial support of Alcoholics Anonymous, that would mean that the AA groups themselves would not have any real authority or say so or influence over the Alcoholic Foundation. So, by ensuring that all financial support comes directly from the fellowship, this created uh, some accountability for the Alcoholic Foundation to ensure that it was acting in the best interests of the groups. So once this was established, another challenge was addressed on the opposite end when it came to how much an individual member could contribute and whether or not, when a member passed away, they would be allowed to leave money to Alcoholics Anonymous in their will. And so this brought about another aspect of our policy of self support, wherein the amount
of contribution that an individual AA member is able to make on an annual basis had to have a cap. And so, as of the General Service Conference, well, this past year in 2024, the 74th General Service Conference, an advisory action was passed that moved the annual limit for individual contributions to $7,500. The limit for a person to leave in their will as a one-time bequest is $10,000. And part of the history of how that policy came to be is that early on there was a person who passed away. It was, let's say, a husband who was a member of Alcoholics Anonymous who passed away. Later on, this person's wife was not a member of Alcoholics Anonymous, but she was so grateful for the life that AA had helped to provide for her husband and her family that when she passed away, she left $10,000 to the Alcoholic Foundation. And through lots of deliberation, the foundation eventually recognized the value in establishing the financial policy to decline accepting that one time bequest on behalf of another member. So, this really solidified our principle of corporate poverty and codified it in our AA tradition. Romano? యా. సో ఉమ్మడి బాధ్యత దగ్గర ఉన్నాము ఇప్పుడు. మరొక సమస్య ఏంటంటే మనకి ఈ ఆల్కహాలిక్ ఫౌండేషన్ అనేది మనల్ని ఎక్కడొక్కడ నడుపుకోవడం మొదలుపెట్టిందండి. ఫస్ట్ 30ల చివరిలో, 40ల దశకం మొదట్లో ఆల్కహాలిక్ ఫౌండేషన్, తర్వాత ఇంకో 10 ఏళ్ళు పోయాక జిఎస్ఓ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆల్కహాలిక్ ఫౌండేషన్ ఎవరి నుంచి డబ్బులు తీసుకోవచ్చు అంటే, ఒకటి మనం చెప్పుకున్నాం, ఏ సంస్థల ద్వారా, ఏ గ్రూపులు కానీ, ఏ మెంబర్లు కానీ, ఏ ప్రాంతాలు కానీ, జిల్లాలు కానీ మన కమిటీలే ఇవ్వాలి డబ్బు, కానీ బయట వాళ్ళ డబ్బు పుచ్చుకోరు అని చెప్పాం. ఎందుకంటేనండి ఆ రోజుల్లో ఒక ప్రమాదం ఉండింది. ఆ ప్రమాదం ఏంటంటే, ఓ ఫలానా కంపెనీ వాళ్ళు, ఓ ఫలానా ధనవంతులు డబ్బు ఇస్తే వాళ్ళు చెప్పినట్టుగా ఆల్కహాలిక్ ఫౌండేషన్ నడుచుకోవాల్సి వస్తుంది అన్నది మనం ఆ రోజే గమనించాం. ఎప్పుడైతే మనం వాళ్ళే ఏ చందాలు ఏ ఫౌండేషన్కి ఇవ్వగలం, ఆల్కహాలిక్ ఫౌండేషన్కి ఇవ్వగలం అని తీర్మానించుకున్నాము, ఆల్కహాలిక్ ఫౌండేషన్ కూడా ఒక జవాబుదారీతనం వచ్చింది. ఎవరికి జవాబు చెప్పుకోవాలి? ఆల్కహాలిక్ ఫౌండేషన్, లేకపోతే ఇవాళ జిఎస్ఓ గ్రూపులకు చెప్పుకోవాలి, మెంబర్లకు చెప్పుకోవాలి. చివరికి బాధ్యత అంతా ఎవరి తరఫున నిర్వహిస్తున్నారు? గ్రూపుల తరఫున, గ్రూపుల శ్రేయస్సు కొరకు, సభ్యుల శ్రేయస్సు వరకు. అంతేగాని వాళ్ళు చెప్పారని, వీళ్ళు 10,000 ఇచ్చారని, వాళ్ళు 1,00,000 ఇచ్చారని కాదు. ఇది ఆ రోజే మనం గమనించాం, దీన్ని అరికట్టాం. ఈ 7వ సాంప్రదాయం వెంటనే పాటించడం వల్ల. అవతల వైపుకి వస్తే ఇప్పుడు ఒకటి డబ్బులు ఇవ్వట్లేదు, ఇందాకలా వాళ్ళని చాలా నచ్చెప్పాల్సి వచ్చింది అని ఒకవైపు చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి ఆ వ్యతిరేకంగా ఇంకో వైపు చూసుకుంటే, అసలు ఎంత ఇవ్వచ్చు, నాకు ఇచ్చేయాలనుంది ఏకి, ఎంతవరకు ఇవ్వచ్చు, ఏమైనా దానికి ఏమైనా అడ్డు ఆపు ఉందా, ఎంత డబ్బు అయితే అంత ఇచ్చేయచ్చా అంటే, దానికి చాలా ముందే ఆలోచించుకున్నారు. ఆలోచించుకొని ఈ మెల్లిగా పెంచుకుంటూ వచ్చారు. ఇవాల్టి జిఎస్ఓ చూసుకుంటే, ఇవాల్టి తీర్మానం చూసుకుంటే, ఒక మనిషి ఎంత ధనవంతులైనా కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాలని ఎంతో బలమైన కోరిక ఉండనివ్వండి, అమెరికన్ డబ్బులు అయితే $7,500 ఒక సంవత్సరంలో, అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. మీరు ఇద్దాం అనుకున్నా ఇవ్వడానికి లేదు, మీరు ఏ సభ్యులైతే అంతవరకు ఇవ్వచ్చు. ఇక్కడ ఇండియాకి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయండి. ఇండియా లిమిట్స్ నాకు ఇప్పుడు గబుక్కుని గుర్తు రావట్లేదు. మీ జిఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలియాలి ఈ నంబర్ రూపాయల్లో. అయితే
రెండోది, ఒక ఏ మెంబర్ ఉన్నారు, ఆయన చనిపోయే ముందు వీలునామా, ఆయన కానీ ఆమె కానీ వీలునామా రాసి అందులో ఏకి ఇంత కేటాయింపు చేయొచ్చా? చేయొచ్చు. ఎంత చేయొచ్చు? మళ్ళీ 10,000 వరకు మాత్రమే, $10,000 వరకు మాత్రమే ఇక్కడ. మళ్ళీ ఇండియాలో రూపాయలు చూసుకోవాలి. పాయింట్ ఏంటంటే, ఇది నియమంగా ఇంతవరకే ఇవ్వచ్చు, ఇంతకు మించి ఇవ్వకూడదు అన్న తీర్మానం చాలా బలంగా చేసుకుని దాన్ని పాటిస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఒకానొక సమయంలో మన చరిత్రలో విషయం చెప్తున్నా. ఒక ఏ మనిషి, ఒక ఆయన సోబర్ జీవితం గడిపారు. గడిపి చాలా ఏళ్ల సోబరైటీ తర్వాత ఆయన కాలం ఆసన్నమైంది, చనిపోయారు. చనిపోయాక భార్య ఉన్నారు. భార్య మిగిలింది. భార్యకి, ఆవిడకి ఆల్కహాలిజము లేదు, ఆవిడ ఆల్కహాలిక్స్ అనానిమస్ సభ్యురాలు కాదు. ఎటొచ్చి ఆవిడ మనసు నిండా కృతజ్ఞత ఉంది. నా ఆ, భర్త రికవర్ అయ్యి ఎంత చక్కగా నాతో జీవితం గడపగలిగాడు కదా, ఈ జన్మలో ఈ సంవత్సరాలన్నీ కూడా మనకి భిక్ష పెట్టింది ఆల్కహాలిక్స్ అనానిమస్ దాని ప్రోగ్రామ్ కదా అని చెప్పి ఆవిడ పోయినప్పుడు, కొన్నాళ్ళు పోయాక ఆవిడ వీలునామాలో ఓ $10,000 ఆల్కహాలిక్ ఫౌండేషన్కి వదిలింది. వదిలితే అది పుచ్చుకోవాలో వద్దా అని మన వాళ్ళు చర్చ పెట్టుకున్నారు. ఆ, ఎందుకంటే అది పుచ్చుకుంటే మరి ఆవిడ ఏ మెంబర్ కాదు. ఏ మెంబర్ కాని వాళ్ళ డబ్బు పుచ్చుకుంటే మనం ఏ చందాలని స్వీకరిస్తామను అన్న సంప్రదాయం విరుద్ధంగా వెళ్ళినట్టు ఉంటుంది. చాలా హోరాహోరీ సంభాషణలు, బలమైన చర్చలు అన్ని జరిగాక తెలుసుకున్నది ఏంటంటే, ఆ డబ్బు తీసుకోకూడదు. ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చినా బయట వాళ్ళు ఇచ్చిన డబ్బు బయట డబ్బే. అది మనకి వంట పడదు. ఆ డబ్బు మనం పుచ్చుకోము. ఈ విధంగా మనం కొన్ని విధాలుగా చెప్పాలంటే మన దరిద్రాన్ని స్వీకరించాం. ఎందుకంటే మన ఎప్పుడైతే డబ్బు వస్తుందో, మనం చూసాం కదా కిందటి ఆరో సంప్రదాయం, డబ్బు, ఖ్యాతి ఇటువంటి వాటికి అతీతంగా దూరంగా ఉంటేనే మన శ్రేయస్సు ఉంది అని గమనించి దానికి పర్యవసానమే ఈ ఏడో సంప్రదాయం అని చెప్తున్నా. ఎస్, జిమ్. Thank you. And so on tradition seven, and to kind of wrap up tradition seven, one of the last things that I'll touch on is the risk of our AA entities, such as our groups and our districts and our intergroups and our areas, um, is the risk of those entities ending up with too much money. So, how do we deal with this? And so, if a group treasury grows too large beyond a prudent reserve, our history suggests that this causes issues. It causes problems like how to use the spare money. A lot of groups have lost their unity and strayed away from their purpose when they have found themselves in a position to have accumulated too much money. So, this is a good time to touch on our overall policy for what we like to call a prudent reserve. So, our General Service Board has an informal policy wherein our prudent reserve, the target is 9 to 12 months of operating expenses. Um, so that practice or something similar to it has been adopted by many, many AA entities, groups, districts, areas, and intergroups and central offices. And for me personally, I think of it similar to having a savings account. As an individual and in my family, we try to save so that in the event of an emergency, if something happens and someone is ill or they lose a job or something happens where the financial, where our bills are in jeopardy of not being paid, we have money set aside so that it doesn't create uh, too much of a hardship
and it gives us time to find other means or find other ways of income. And so, similarly, with our other AA entities, we have a prudent reserve to help cover our expenses in the event of an emergency. In my home group, we have a 6 month prudent reserve policy. Thank goodness we've never had to use that, but other AA entities choose to do that in their own ways. And of course, it is up to the autonomy of the group to determine what is best for their situation. Um, so another question then becomes, what do we do with leftover money beyond our prudent reserve and beyond what is necessary to cover our direct costs? And so it's suggested that any excess funds be given to AA activities and AA services. So in the US and Canada, that most often looks like, at least for my home group, any excess funds we have are then sent on and we contribute to the district, we contribute to our local central office, we contribute to Area 64, which is happens to be the state of Tennessee here, and then we also contribute to the General Service Board. And those contributions are sent to and processed by the General Service Office in New York. And so, in that way, we help to guard our AA groups and other entities against the risk of having too much money, um, which can also be troubling for us. Ramana? యా. సో ఒక్క ఆఖరి విషయం చెప్పుకుందామండి. ఇంక ఏడో సాంప్రదాయం ముగించే ముందు ఏంటంటే మరొక్క ప్రమాదం ఈ రోజుల్లో మనం చెప్పుకోవాల్సిన ప్రమాదం ఇవాళకి సంబంధిత విషయం ఏంటంటే మన గ్రూపులు కానీ మన ఇంటర్ గ్రూపులు కానీ మన జిల్లా కమిటీలు కానీ లేకపోతే ఆ, మన ప్రాంతీయ కమిటీలు కానీ వీటన్నిటి దగ్గర కూడా ఏ చందాలు మాత్రమే ఉండాలన్నా బాగుంది. వాళ్ళ మరీ డబ్బు ఎక్కువైపోతే ఏం చేయాలి? ఇది కూడా ఒక సమస్య. మనకి తక్కువ ఉంటే ఒక సమస్య, మన సందేశాన్ని అందించడానికి మన దగ్గర వనరులు ఉండవు. ఎక్కువైపోతే ఎక్కువైపోతే మళ్ళీ మామూలే. ఆరు సాంప్రదాయంలో మనం చెప్పుకున్నట్టు డబ్బు ఖ్యాతి ఇవన్నీ నెత్తికెక్కుతాయని ఒక భయం ఉంది. సో ఏం చేయాలి డబ్బంతా? ఇది ఆ, ఎందుకంటే చాలా గ్రూపుల అనుభవం ఇది. ఇది ఊరికే మన అనుకునే మాట కాదు. అనుభవం ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ అవుతాయో మన మనం ఏం చెప్పుకున్నాం, ప్రతి గ్రూప్ కి ఒక ముఖ్యమైన ఒకే లక్ష్యం ఉంది, ప్రాథమికమైన ఒక లక్ష్యం ఉంది అని చెప్పుకున్నాం. ఆ లక్ష్యం నుంచి మరల్చకుండా మనం తిన్నగా అదే దారిలో నడవాలి అంటే ఈ డబ్బుని ఏం చేయాలనేది ముందే ఆలోచించుకోలే, ఏమైనా అదనపు డబ్బు ఉంటే. అందుకే జిఎస్ఓ వాళ్ళు ఇప్పుడు మనకి ఇచ్చే సలహా ఏంటంటే ఒక నిల్వ మొత్తం ఉంచుకోండి గ్రూప్ లో. నిల్వ మొత్తం ప్రూడెంట్ రిజర్వ్ అంటారు ఇంగ్లీష్ లో. నిల్వ మొత్తం ఏంట్రా అంటే అవసరానికి అవసరం అవుతుందేమో అని చెప్పి ఆ ఒక్క పిసరు, ఆ పిసరు ఎంత ఉంచుకోవాలి? మన నెలసరి ఖర్చు గ్రూప్ నడుపుకోవడానికి ఇంత అవుతే 9 నుండి 12 నెలలు ఆ ఖర్చు గడిచేంత మొత్తం మాత్రమే నిలవుగా ఉంచుకుందాము. అంటే మన గ్రూప్ నడపడానికి 500 అయింది అనుకోండి నెలకి, 9 నుండి 12 నెలలు 5,500 చొప్పున లెక్కేసుకుని అంత మాత్రం మన దగ్గర నిల్వ పెట్టుకుని మిగతా అంతా ఇచ్చేయండి అని చెప్పారు. ఓకే, ఇచ్చేయండి అంటే ఎవరికి ఇచ్చేయాలి? జిఎస్ఓకి, జిల్లా కమిటీ నుంచి మొదలు పెట్టుకుని జిఎస్ఓ వరకు చందాలు ఇచ్చుకుంటాం. అది ప్రతి గ్రూపు స్వచ్ఛందంగా స్వయం ప్రతిపత్తితో చేసుకోవాల్సిన తీర్మానం. అది మనం ఏం చెప్పేదేనే. సో దీనికి ఎలా చెప్పారంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా డబ్బులు ఇంతో కొంత సంపాదించుకుంటున్న రోజుల్లో కొంచెం పక్కకు పెట్టి సేవింగ్స్ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో పెట్టి ఎందుకు ఉంచుకుంటామండి? గబుక్కుని జరగకూడదు అనుకున్నా జరగకూడదు జరుగుతుంటాయి జీవితంలో. ఉద్యోగాలు పోతుంటాయి, అనారోగ్యం అవుతుంటుంది. వీటన్నిటికీ ఒక్కసారిగా ఏంటంటే మనం
జీతం ఆగిపోవచ్చు కొన్ని నెలలు, లేకపోతే వ్యాపారంకి వెళ్ళలేకపోవచ్చు నేను అనారోగ్యం వల్ల. సో కొన్నాళ్ళు అంతరాయం కలగచ్చు నా రాబడికి. మరి ఆ అంతరాయం కలిసినప్పుడు గడవడానికే ఈ పెట్టుకునేది నిల్వ మొత్తం. అలాంటిదే ఈ గ్రూప్ కి ఈ నిల్వ మొత్తం అని చెప్తున్నా. ఆ అదనపు డబ్బు, దాన్ని మించి డబ్బు ఏమైనా ఉంటే అది జిల్లాకు కానీ, మన ప్రాంతీయ కమిటీకి కానీ, వీళ్ళ రాష్ట్రం టెన్నెసీ అనే రాష్ట్రం జిమ్మి గారిది, అక్కడ ఏరియా 64 అని ఉంది, 64 ప్రాంతం అని చెప్పి ప్రతి రాష్ట్రానికి ఉజ్జాయింపుగా ఒక ప్రాంతం నంబర్ ఉంది అమెరికాలో, కెనడాలో. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి, ఇదంతా 40 ఏళ్ళ నుంచి మొదలైంది కాబట్టి వీళ్ళు. సో జిఎస్ఓ ఏం చేస్తుందంటే న్యూయార్క్ నుంచి ఈ మొత్తం లెక్కలు చూడడం కానివ్వండి, ఈ మొత్తం ప్రాసెసింగ్ చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, అంత అన్నిటికీ కూడా కేంద్ర బిందువు దీనికి జిఎస్ఓ ఎంత ఇస్తున్నా అక్కడి నుంచి ప్యాకేజీ? నడుపు. నాది సేమ్ బండి రూమియో అని. ఎంత ఇస్తుందన్న దీనికి? 68. సారీ అబౌట్ దాట్, శ్రీనివాసులు గారు జాగ్రత్తగా ఉండాలి. ఆ మ్యూట్ చేసుకోండి. అయితే సరే, ఇవన్నీ కూడా చెప్పింది ఎందుకంటే ఈ నిల్వధనం వగేరా వగేరా ఇదంతా ఒకటేనండి పాయింట్. మనం ఎప్పటికప్పుడు ఈ డబ్బు ఖ్యాతి మన నెత్తికెక్కకుండా మనల్ని మనం రక్షించుకునే సాధనమే ఏడవ సంప్రదాయము. ఎస్ జిమి. Thank you. So moving on now to tradition 8, which the long form of tradition 8 says Alcoholics Anonymous should remain forever non-professional. We define professionalism as the occupation of counseling alcoholics for fees or hire, but we may employ alcoholics where they are going to perform those services for which we might otherwise have to engage non-alcoholics. Such special services may be well recompensed, but our usual AA 12-step work is never to be paid for. So early on, there were, Bill describes in some of his grapevine stories, and one in particular is from 1957. It was actually November of 1957. There's a grapevine article by Bill titled Respecting Money. And in this one, he talks about uh, conservatives and the promoters. The conservatives were people who were very, very cautious about spending any money. They didn't want to spend any money and felt that even for the work that was done, as is mentioned in our eighth tradition about services that we might have to engage non alcoholics, the conservatives even said, we don't even need to pay them. We'll just pay them pennies because they're doing AA work. So weren't even willing to pay people what they were worth. On the opposite side, we had promoters, and the promoters said, we don't have to worry about that. We can have all the money we want and we can pay people whatever we want, and there's not going to be any big deal about it. So what ended up happening was the conservatives and the promoters eventually working together reached a compromise. And so it's interesting to look at the history because early on, the idea of turning professional in the lean years actually started with Bill. So Bill thought about becoming a lay therapist to earn money through his experience in helping alcoholics. And he actually uh, realized through a strong urging of the group conscience that he couldn't hang out a sign that saying that he was an AA therapist. Bill actually got a job offer to go and to be an AA therapist. And at the time, he and Lois were they were poor. They didn't have much money. So the prospect of Bill being able to get a job doing the AA work that he was already doing was very attractive. But the group conscience eventually convinced him, and it was very clear
to the early members that no member of Alcoholics Anonymous should ever ask or accept payment for carrying the message to somebody else, person to person and face to face. So that's why it's very much frowned upon in Alcoholics Anonymous, the idea of things like paid sponsorship or anything that we may do that is directly related to carrying the message, one alcoholic talking to another. Romano? యా. ఎనిమిదో సాంప్రదాయము ఆ, ముందు వివరణాత్మకంగా చదువుకుంటే ఆల్కహాలిక్స్ అనానిమస్ ఎప్పుడు కూడా ఒక వృత్తిపరమైన సంస్థగా కొనసాగకూడదు. వృత్తి అంటే మా ఉద్దేశంలో తాగుబోతుల దగ్గర నుండి ఫీజు రూపంలోనో మరో రూపంలోనో డబ్బు వసూలు చేసి వాళ్ళకు తగిన సలహాలు ఇస్తూ ఉండటం, అది వృత్తి అంటే నిర్వచనం. త్రాగుబోతులు కానీ వాళ్ళ ద్వారా పొందగలిగే కొన్ని సేవలను పొందే నిమిత్తం త్రాగుబోతులను ఉపయోగించుకొని వారి ద్వారా ఆ సేవలు పొందడంలో తప్పు లేదు. ఇలాంటి ప్రత్యేక సేవలకు మాత్రం తప్పనిసరిగా తగిన పరిహారం చెల్లించబడుతుంది. కానీ మన ఏ యొక్క 12వ సోపానానికి ఎప్పుడు మూల్యం చెల్లించబడకూడదు. 12వ సోపానానికి మూల్యం అంటే ఈ సందేశాన్ని మనం ఇతర తాగుబోతులకు పట్టుకెడతాం అనేది 12వ సాంప్రదాయం, 12వ సోపానంలో ఒక ఒక ముక్క కదా, 3 ముక్కల్లో. దానికి మాత్రం డబ్బు మనం ఎప్పుడు కూడా డబ్బు దానికి సంబంధం పెట్టకూడదు అని రాశాడు. అది సరే. ఇప్పుడు దీని గురించి మళ్ళీ చరిత్రలోకి వెళ్ళి చూస్తే 1957లో గ్రేప్ వైన్ అని చెప్పి మన ఏ పత్రిక ఉంది, ఇవాళకి కూడా నడుస్తుంది అది. ఆ పత్రికలో ఒక చిన్న ఆర్టికల్ రాశాడు మన బిల్ విల్సన్ గారు. ఆయన ఏం రాశారంటే రెస్పెక్టింగ్ మనీ, దాని పేరు రెస్పెక్టింగ్ మనీ అంటే డబ్బుకి కొంత మర్యాద ఇవ్వడం. దాని గురించి రాసి అందులో ఆయన చూసిన అనుభవం ఒకటి చెప్పుకొచ్చాడు. ఏంటంటే ఎప్పుడు కూడా ఏ అంశం మీద అయినా సరే కనీసం 2 గ్రూపులు ఉంటాయి కదా వాగ్వివాదానికి సిద్ధంగా, ఎందుకంటే ఇది కాబట్టి ఉంటుంది. అందులో ఒక వర్గం వాళ్ళు ఎవరంటే ఛాందసులు అన్నమాట. డబ్బు ఎంత ఉంటే కొంచెం పిసినారిగా దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుందాం గ్రూప్ డబ్బు. రెండోది ఏకి మన ఏదో సేవలు అందించిన వాళ్ళు ఉన్నా కూడా, నమ్మకమైన సేవకులు ఉన్నా కూడా, అరే వాడు ఏ పని చేస్తున్నాడు, వాడికి డబ్బులు ఎందుకు, వాడికి ఏదో 10 పైసలు ఇస్తే చాలు అన్న దృక్పథం ఉన్న వాళ్ళు ఛాందసులు అంటారు. ఇంకొంతమంది ఉన్నారు, డబ్బు ఎంతైనా సరే పడేద్దాము, పని జరగాలి, వీళ్ళు బాగా పని చేస్తే చాలు అనుకున్న వాళ్ళు వేరే ఇటున్నారు. ఈ 2 వర్గాల వాళ్ళు కొట్టుకొని చివరికి ఒక రాజీకి వచ్చారు. ఈ రాజీ ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పే సాంప్రదాయంలో చదువుతున్న విషయం ఏంటంటే కొన్ని నియామకమైన పనులకి మనం నియమించుకోవచ్చు నమ్మకం సేవకుల్ని. ఇప్పుడు ఆఫీసులో కూర్చోడానికి అంటే హైదరాబాద్, నేను ఈయన చెప్పింది కాదు, నేను చెప్పేది మాకు చిన్న ఆఫీస్ ఉండేది, సికింద్రాబాద్ ఆఫీస్ ఉండేది. అది నడపడానికి మన వాళ్ళే, మన ఏ మిత్రులే ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంత కొంత నెల గడవడానికి ఇంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది సబబే ఈ సాంప్రదాయం ప్రకారం. అలా అయితే 12వ సోపానం పనికి ఎన్నడూ కూడా డబ్బు రుసుములు చెల్లించకూడదు. అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే దీనికి పునాది బిల్ గారి దగ్గరే ఉంది. ఎందుకంటే ఒకానొకప్పుడు బిల్లు సోబర్ అయిన మొదటి 3 ఏళ్లలోనే ఆయనకు ఒక ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం ఏంట్రా అంటే ఆయన ఏ హాస్పిటల్లో అయితే పడ్డాడో న్యూయార్క్ మహానగరంలో, ఆ ఆసుపత్రి వాళ్ళే ఏమన్నారంటే వాళ్ళే, ఏమయ్యా నీకు నెలకింత జీతం ఇస్తాము, నువ్వు ఆల్కహాలిజం నుంచి బయటపడ్డారని చెబుతున్నావు, ఏదో మీటింగ్లు నడుపుతున్నావు, అది జరిపేది ఏదో మా హాస్పిటల్కి వచ్చిన తాగుబోతులందరికీ సలహా ఇవ్వడానికి నువ్వు నియామకంగా నువ్వు ఒక ఉద్యోగి పనిచేయ ఆసుపత్రికి పనిచేస్తే నీకు ఎంతో కొంత జీతం ఇస్తాము అన్నారు. ఆ రోజుల్లో బిల్లు ఆయన భార్య లోయిస్తూ కూడా కటిక దరిద్రంలో బతుకుతున్నారు. వాళ్ళ దగ్గర పైసా లేని రోజులు. అలాంటి సమయంలో ఎవడైనా ఉద్యోగం ఇచ్చి నీ అనుభవాన్ని, నీ ఆల్కహాలిజము, ఆల్కహాల్ నుంచి స్వస్థత పొందడం,
అన్న విషయాన్ని నువ్వు పక్కోడికి చెప్పి మా దగ్గర వచ్చిన పేషెంట్లకి సలహా చెప్తే నీకు డబ్బు ఇస్తాము ఆ, అని చెప్తే ఏ ఏ తరఫు నుంచి మీ సంస్థ తరఫు నుంచి నువ్వు ఒక స- సలహాదారునిగా కౌన్సిలర్గా నీకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి నిజం చెప్పాలంటే బిల్లులో ఇస్తూ అబ్బా పూట గడవటం లేదు డబ్బులు కొంచెం ఆశపడ్డారు తప్పులేదు ఆశపడ్డారు బిల్లు గారు నేను ఈ ఉద్యోగం తీసుకోవచ్చునా అని గ్రూపుతో చర్చ పెట్టారు అయితే ఆ గ్రూప్ వాళ్ళందరూ కూడా బహుశా ఏ చరిత్రలో మొట్టమొదటిసారిగా గ్రూప్ అంతఃకరణ అనేది ఎంత బలమైందో ఎలా పనిచేస్తుందో నిరూపణ ఇక్కడ జరిగి ఉండొచ్చు చరిత్రలో గ్రూప్ మొత్తం కలిపి అరే బిల్లు ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మన స్వస్థత సందేశాన్ని పక్క తాగుబోతుకి పట్టుకెళ్ళడానికి డబ్బు పుచ్చుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టావో మొత్తం సర్వనాశనానికి దారి తీస్తావు చచ్చిన డబ్బులు తీసుకోవద్దని చెప్పి కిందకి లాగేశారు ఆయన్ని ఆయన ఉద్యోగం తీసుకోను లేదు స్వయం ప్రతిపత్తితోనే గ్రూపులు ఉండాలన్న తీర్మానం జరిగింది డబ్బులు నిరాకరిస్తామని తెలుసు ముఖ్యంగా ఇవాళకి కూడా చాలా మనం పవిత్రంగా పాటించే సాంప్రదాయం ఏంటంటే 12వ సోపానం పనికి అంటే మనం మొత్తం ఏ సంస్థకి ప్రోగ్రామ్ కి పునాది అయింది ఏంటంటే ఒక తాగుబోతు మరొక తాగుబోతుతో సంభాషించడం తన అనుభవం శక్తి స్ఫూర్తిని పంచుకోవడం ఆ పనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయి ముట్టకూడదు స్పాన్సర్షిప్ చేయడానికి డబ్బు తీసుకోవడం అన్నది అసలు ఆలోచన కూడా చేయలేము మనం ఇది 8వ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన విషయం ఎస్ జిమి Thank you. So, as the membership continued to grow and our message was spreading, and thousands of alcoholics were coming to Alcoholics Anonymous, the need for these other services to support our 12 step work also continued to grow. So early on, the very first intergroups or central offices were usually staffed by AA volunteers. Nowadays, most of those offices are so busy that full time employees are needed there. Similarly, we have clubhouses in a lot of places. There's a clubhouse where AA meetings are held. And oftentimes, these clubhouses may have a janitor or a cook or some other workers who are responsible for taking care of that facility. Um, Likewise, in New York, another example is our General Service Office, where our AA publishing operations are, and we have lots of literature and services for our groups and correspondence with our groups and members both in the US and Canada as well as internationally. A lot of these services have one thing in common, and that is that none of them are doing direct 12 step work, but they are all supporting 12 step work and helping to facilitate carrying the message. So, um, we know that in many cases, a lot of these service jobs are jobs such that AA members are much better suited than non-members are because of some of the unique qualifications that are often good for those. But then the question arises, since they're AA members and they're performing these jobs, are they being paid for doing 12-step work? And so the answer, of course, is no. But then behind that, there has also been historically a tendency to underpay special workers compared to what they would make in a similar job outside of Alcoholics Anonymous. So, in that way, there's a bit of a word of caution there. If we hire an intergroup secretary or an office manager to manage a central office, let's say, for Alcoholics Anonymous in a local area, then what would be fair compensation for a person with such a job?
So, in order for us to determine that, our literature encourages us to ask, well, what would a person earn? What would their salary be if they were managing a similar sized office for a similar sized operation, but it was outside of Alcoholics Anonymous? And in Yeah. that way, we're encouraged to pay our special workers a fair salary for the job that they're doing rather than penalizing them for being A members and agreeing to take on these jobs that are often thankless in a sense, but they still deserve fair compensation. Romano? Mhm. So, uh, ఎస్. సో, ఈ మన మెంబర్షిప్ అంటే మన మిత్రమండలం సభ్యత్వం పెరగడం, అలాగే మన ఏ సందేశం 10 మందిలో వ్యాపించడం, వేలకు వేలుగా, తొంభలు తొంభలుగా మెంబర్లు చేరటం ఇవన్నీ జరిగినప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మీరు 12 సోపానంలో మరొక త్రాగుబోతుకి ఈ సందేశాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను అని మనం 12 సోపానం తీసుకుంటాం కదా. ఏం రాసింది? మా ఈ సందేశాన్ని తాగుబోతులకి అందించుటకును తర్వాత మరియు మా వ్యవహారాల్లో ఇది కదా 12 సోపానం. అయితే మరో తాగుబోతుకి నేను అందించడానికి సరే నేను మీతో మాట్లాడితే అదొక రకంగా సందేశం అందించట్టు. అయితే ఈ 12 సోపానం పని పెద్ద ఎత్తున జరగడానికి ఎన్నో సహకార చర్యలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఆఫీసులు స్థాపించుకున్నాం, మీటింగులు జరుపుకోవడానికి కొన్ని క్లబ్ హౌస్లు అని ఉంటాయి. కొన్ని ఆ, ఓ బిల్డింగ్ మొత్తం మనం అది తీసేసుకుని పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ ఏ మీటింగ్లు లేకపోతే వేరే 12 సోపానం ప్రోగ్రామ్ మీటింగ్లు జరుగుతుంటాయి అన్నమాట. అలా ఇప్పుడు ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అమెరికాలో ముఖ్యంగా చాలా సామాన్యం అది. మరి అది నడపడానికి ఓ వంట మనిషి ఉంటాడు, లేకపోతే అక్కడ పని చేసేవాళ్ళు ఉంటారు, కొంచెం ఈ అది అలికే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చేయడానికి పని చేయడానికి మనుషులు కావాలి. అలాగే ఇప్పుడు సెంట్రల్ ఆఫీస్ అని ఉంది. సెంట్రల్ ఆఫీస్ అంటే ఏంటంటే కేంద్ర కార్యాలయం అన్నమాట. ఒక ఆ, ప్రాంతానికి ఒక కేంద్ర కార్యాలయం ఉంటుంది. ఆ కేంద్ర కార్యాలయం ఏంటంటే ఇప్పుడు ఏ హాట్ లైన్ లాగా అనమాట. ఫోన్ చేస్తారు ఎవరో, ఏమంటే నేను తాగుబోతానంత బాధపడుతున్నాను, నాకు దారి చూపించండి అంటే అక్కడ ఫోన్ ఎత్తడానికి ఒక మనిషి ఉండాలా. పూర్వకాలం ఏముండేదంటే ఆ వందలు వేలు ఫోన్లు వచ్చేస్తున్న సమయం కాదు కాబట్టి మన వాళ్ళే కూర్చొని ఏ మెంబర్లే కాస్త స్వస్థతలో ఉన్న వాళ్ళే నేను 10 గంటలు కూర్చుంటాను, వాడో 10 గంటలు కూర్చుంటాడు అని గంతులేసి కూర్చునేవాళ్ళు. డబ్బు గిబ్బు అసలు ఆ మాటే లేదు. అయితే ఇవి ఎంత పెద్దవైపోయాయంటే ఇప్పుడు ఆఫీస్కి ఇప్పుడు మామూలు బయట వ్యాపారాల్లో ఆఫీసులకి ఎలా అయితే మేనేజర్లు కావాలో దీనికి కూడా ఒక మేనేజర్ కావాల్సిన అవసరం వచ్చింది. మరి వాళ్ళని పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఏ మెంబర్లను పెట్టుకోవచ్చా ఒక విషయం. రెండు, ఏ మెంబర్లను పెట్టుకుంటే వాళ్ళకి డబ్బు ఇవ్వచ్చా. ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఆ ప్రశ్నకి బాగా చర్చ జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి, ఏ హాట్ లైన్ ఎత్తడానికి ఫోన్ ఎత్తడానికి ఒక మేనేజర్ని పెట్టుకున్నా నియమించుకున్నా 99% ఆ ఫోన్ ఎత్తే మేనేజర్ ఒక ఏ మెంబర్ అయి ఉంటే పని ఒకలా జరుగుతుంది. బయట వాళ్ళైతే అలా జరగకపోవచ్చు. ఎందుకంటే మన ఆఫీసులు నడుపుకునే పని మనం చేస్తేనే బాగుంటుంది అన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే మనందరికీ ఒక ఉమ్మడి రుగ్మత ఉంది. మనకి ఉన్న ఇబ్బంది ఒకటి, మన దగ్గర సొల్యూషన్ కూడా ఒకటే. అందరం ఒక రికవరీలో పయనిస్తున్నాం కాబట్టి మనం మాట్లాడితే ఒకలా ఉంటుందన్న విషయం అందరూ గమనించారు. అలాగని చెప్పి మన వాళ్ళని నియమిస్తే మనవాడే కదా అని చెప్పి తక్కువ డబ్బు తక్కువ జీతం ఇవ్వటం మొదలైంది యాక్చువల్లీ చాలా చోట్ల. ఇవన్నీ చూసి గమనించి చరిత్ర ఇప్పుడు చివరికి ఏం తీర్మానించుకున్నామంటే ఇది 12వ సోపానికి సహకారం చేస్తున్న పనులు తప్ప 12వ సోపానం పని కాదు. అంటే నేను ఇప్పుడు సందేశాన్ని అందించిన వాడిని అవను ఫోన్ ఎత్తితే, సందేశం అందించడానికి దారి కల్పించిన వాడిని అవుతా, సహకరించిన వాడిని అవుతా. సో నన్ను మేనేజర్గా పెట్టుకుంటే నేను ఏ మెంబర్ని రమణ ఏ మెంబరు అక్కడ పెట్టుకుంటే నాకు జీతం ఇవ్వచ్చు.
ఎట్లొచ్చి మనవాడే కదా రౌండ్ గార్డ్ అని చెప్పి తక్కువ చేతి ఇవ్వకూడదు. సో దానికి ఎలాగ నిర్ణయించారంటే ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని ఎలా యాక్చువల్ పాటిస్తున్నామంటే, ఇప్పుడు మనలాంటి సంస్థ, ఇంతే పెద్ద ఆఫీసు, ఇలాంటి నగరంలో ఇవాల్టి సమయంలో ఈ 2025 సంవత్సరంలో నడుపుకుంటే అసలు ఏ సంబంధం లేదు. ఏదో వ్యాపారం వాళ్ళు, బియ్యమో కలపో ఏదో వ్యాపారం వాళ్ళు. అలాంటి వ్యాపారంలో ఒక మేనేజర్కి అసలు ఎంత జీతం ఇస్తున్నారు చూడండి ఒకసారి. వాళ్ళకి 10,000 ఇస్తున్నారు అనుకోండి. సో వీడికి కూడా 10,000 ఇవ్వడం సబబు అని పోల్చి చూసి ఇవ్వడం. అలాగే అంటే ఎందుకంటే ఇది మనిషి ఏ మెంబర్ అయినందుకు ఉత్సాహవంతుడుగా వెళ్ళి పని చేయడానికి సిద్ధపడతాడు. సిద్ధపడినందుకు వాడికి తక్కువ జీతం ఇస్తే అసలు ఏ మెంబర్ అయి ఉన్నందుకు స్వస్థత పొంది వాళ్ళ సోబరుగా ఉన్నందుకు వాడి మీద మనం జరిమానా విధిస్తున్నట్టుగా ఉంటుంది. అది తప్పు. జరిమానా విధించకూడదు. అలాగని చెప్పి డబ్బుతో వాళ్ళు డబ్బులు వర్షం కురిపించక్కర్లా. బయట వాళ్ళకి, బయట మేనేజర్లకి ఎంత డబ్బు ఇస్తామో అంతే. అలాగే మనం వృత్తిపరంగా ఏ పని ఆ, మన నమ్మకమైన సేవకులకు అప్పచెప్పినా వాళ్ళకి సరి అయిన ఆ, డబ్బు మొత్తం అందజేయాలి. వచ్చి ఇందాక చెప్పినట్టు 12వ సోపానం పనికి ఎప్పుడు రూపాయి కూడా ఇవ్వకూడదు. నేను కొత్త మిత్రుడి మీటింగ్కి తెచ్చుకొస్తే అది 12వ సోపానం పని నేను చేస్తున్నట్టు. సహకారంగా అదేం కాదు, అది 12వ సోపానం పని నేను చేస్తున్నట్టు. నేను మెంబర్ని మీటింగ్కి తెచ్చినందుకు డబ్బు పుచ్చుకుంటే అది అసలు సబబు కానే కాదు, చాలా తప్పు. ఎస్. Thank you. So, one last word on tradition aid, and this is perhaps one of the areas where the most controversy has arisen with respect to tradition 8 and professionalism, and that is for those AA members who have chosen to take on a career in, say, the treatment or addiction fields. So, when we have members who, let's say, accept employment with outside agencies that deal with the alcohol problem, or there was a university that wanted an AA member to help educate the public on alcoholism, or a corporation, say, wants someone in personnel who's familiar with alcoholism, or maybe there's a drunk farm who wants a manager who really knows how to handle alcoholics, or maybe a city wanted a social worker who understands alcoholism more intimately and what it can do to a family, or a state alcohol commission wanted a paid researcher who was very familiar with alcoholism. So these are examples of a few of the jobs that AA members as individuals have been asked to fill. So sometimes AA members have bought farms or rest homes where people could go and get care. And so the question was, and sometimes still is, are those types of activities to be branded as professionalism under the AA tradition? And we think the answer to that is no. So our members who select full-time careers in this area, in these areas, do not professionalize AA's 12-step work. So, one way we can distinguish this, and I have personally several friends who work in the treatment and addiction fields, and they walk a fine line, and sometimes they're referred to as two hatters. They wear their professional hat when they're doing their job, and then they take that hat off and they put on their AA hat when they're doing regular AA 12 step work. And they don't mix the two. They don't wear both hats at the same time. They can't. So, when an individual AA member is acting in a professional capacity in a clinical setting, then that is not professionalism under the AA tradition. They're not getting paid to do AA work. They're getting paid to do a job for which they are able to use a lot of their experience and knowledge that they've gained through being a member of Alcoholics Anonymous. On the other hand, you have our AA 12 step work, one alcoholic talking to another alcoholic, sponsorship, carrying the message, actually carrying the message. That is our AA 12 step work.
And that is what we insist cannot be paid for, because part of the beauty and effectiveness of Alcoholics Anonymous resides in the fact that we do this, what we're doing today, for instance, for free and for fun. We do it because we love Alcoholics Anonymous and we love the life that we've been given. So, in summary, for our AA 12 step work, for free and for fun, for carrying our AA experience into our professional lives and using that knowledge and experience to benefit society and to make a living, that's okay. We just have to take care that we keep the two separated, our AA 12 step work from our professional life. Romano? ఓకే. సో ఇప్పుడు ఆఖరికి ముగించే ముందు ఒక కొంచెం వివాదాస్పదమైన విషయం గురించి చర్చించుకుందామండి. ఇక్కడ వివాదం ఎందుకంటే మన చుట్టుపక్కల కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్కహాలిజం రంగంలో లేకపోతే ఎడిక్షన్ రంగంలో ఇప్పుడు మాదక ద్రవ్యాలు అన్ని కలుపుకొని చాలా బయట సంస్థల వాళ్ళు కృషి చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనకి బాగా ప్రస్ఫుటంగా కనబడే ఉదాహరణ రిహాబులు. మన చుట్టూ రిహాబులు ఉంటాయి, ప్రతి ఊళ్ళోనూ రిహాబులు ఉన్నాయి. ఈ రిహాబుల్లో కౌన్సిలర్లు కావాలి, రిహాబులు నడిపేవాళ్ళు కావాలి, రిహాబుల్లో డాక్టర్లు కావాలి. అలాగే ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఆ విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రజా ప్రజలకి విద్యని అందిద్దాం, ఆల్కహాలిజం గురించి కొంచెం జ్ఞానాన్ని అందిద్దాం అన్నది పథకం పెట్టుకోవచ్చు. సారీ. పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఒక మనిషిని ఉద్యోగిగా నియమించుకుందాం అనుకోవచ్చు. అలాగే ఒక ఊరు కానీ ఒక కంపెనీ కానీ వాళ్ళకి ఆల్కహాలిజం మీద గురి కలిగి దాని గురించి విద్యాబోధ చేద్దామన్నా లేకపోతే దాని గురించి ఏదో పబ్లిసిటీ చేద్దాం అనుకున్నా వీటన్నిటిలోనూ కూడా ఒక ఏ మెంబర్ని వాళ్ళు ఉద్యోగిగా నియమించుకునే అవకాశం ఎంత మాత్రమైనా ఉంది. ముఖ్యంగా రీహాబులే తీసుకోండి. రీహాబులో కౌన్సిలర్ ఏ మెంబర్ అవ్వచ్చు. లేకపోతే కొంతమంది ముఖ్యంగా అమెరికాలో ఏ మెంబర్లే ఒక ఇల్లు కొని ఆ ఇంట్లో గదులు పెట్టి కొత్తగా సోబర్గా ఉన్న మిత్రులు రీహాబ్లోంచి అప్పుడే బయట ప్రపంచంలోకి దాటుకొస్తున్న గడప దాటి వస్తున్న మిత్రుల్ని అక్కడ కొన్నాళ్ళు ఉంచుతారు. కొంచెం డబ్బు తీసుకునే అద్దె తీసుకునే చాలా తక్కువ అద్దె తీసుకుని ఉంచుతారు. ఎందుకంటే 10 మంది కొత్త మిత్రుల మధ్యలో ఉంటే వాడు ఏమైనా మంచి దారిలో ఉంటాడేమో వ్యక్తి అని చెప్పి ఒక ఆశ. రైట్. సో ఇది సేవాభావంతో చేస్తారు, అది వ్యాపారం కింద కూడా చేస్తారు. ఓకే, వ్యాపారమే మర్చిపోవద్దు. అయితే ఇలాంటి ఆ, అన్నింటిలోకి ఏ మెంబర్ వెళ్ళి దొరబడి ఏ మెంబర్ ఒక కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్తున్న ఇంటికి ఇటుకల వాళ్ళు కావచ్చు, ఏ సభ్యత్వం ఉండి కూడా ఆ పని చేస్తే ఏ పని వృత్తిపరమైన పని కింద చేస్తున్నాడా ఈ వ్యక్తి అన్న ప్రశ్న వచ్చింది. వస్తే ఇది 8వ సాంప్రదాయాన్ని మనం ఉల్లంఘిస్తున్నాడా ఆ వ్యక్తి? సింపుల్ అండి. నేను వెళ్ళి ఇప్పుడు రియాబులో ఒక కౌన్సిలర్ గా చేరితే నేను ఎంతో సాంప్రదాయం పాటిస్తున్నాను లేదా? పాటిస్తూ కూడా ఉద్యోగం చేయొచ్చు అన్నది మన తీర్మానం. ఎందుకంటే అక్కడ నేనేం చేస్తున్నాను? ఉద్యోగం చేస్తున్నాను. అవును, నిజమే. నేను ఉద్యోగం చేయడానికి, ఉద్యోగం బాగా చేయడానికి నేను ఏ సభ్యునిగా ఉండి మీ దగ్గర ఏలో నేర్చుకున్న విషయాలు, నేను సంపాదించుకున్న జ్ఞానము, అనుభవం అక్కడ నేను ఉద్యోగం చేయడానికి నాకు పనికి రావచ్చు నిస్సందేహంగా. ఎటొచ్చి నేను ఏ నమ్మటం లేదు అక్కడ. అక్కడ చేస్తున్న పని ఏ పని కాదు. అది రిహాబ్లో ఉద్యోగిగా పని చేస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఏదో జీతం సంపాదించుకుంటున్నాను, మామూలు ఏదో ఉద్యోగం చేసినట్టే. ఎటొచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏలో ఏం పని చేస్తాం? సందేశాన్ని మరొక ఆల్కహాల్కి అందించడం అంటే అర్థం ఏంటి? ఎవడో ఒకరితో షేర్ చేయడం, మీటింగ్కి వెళ్ళి షేర్ చేయడం, కొత్త మిత్రుడిని మీటింగ్ పట్టురావడం, స్పాన్సర్ చేయడం. అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం రైట్, మన స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్. ఒకళ్ళు స్పాన్సర్ చేసుకుని ఒకళ్ళు నయం అవుతూ ఉంటాం. ఇప్పుడు స్పాన్సర్షిప్ ఇవన్నిటికీ మాత్రం రూపాయి పుచ్చుకోమని చెప్పాం పదే పదే. అది మళ్ళీ నొక్కి చెప్తున్నాం. ఎందుకు పుచ్చుకోమంటే
డబ్బు పుచ్చుకోకుండా ఉచితంగా చేస్తే, సరదాగా చేస్తే, కృతజ్ఞతా భావంతో చేస్తే ఫ్రీ అండ్ ఫన్ అన్నాడు ఆయన. ఫ్రీ అండ్ ఫన్ అంటే ఉచితంగా, మనకేమి ఇది చెల్లించకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా ఫన్. ఇది చేయడం నాకు సరదా ఉండాలి. నాకు ఒక కొత్త మిత్రుడితో కబుర్లు చెప్పడం సరదా ఉండాలి. అంతేగాని రూపాయి ఇస్తాడు కదా అని చెప్పి నేను పావుగంటకి ₹10 చెప్పను తీసుకుంటాను రేట్ అంటే, నా స్టోరీ షేర్ చేయడానికి. అది అసలు 12వ సంవత్సరం నేను షేర్ చేసినట్టు ఎట్లా అవుతుంది? సో మన ఆ, 8వ సంప్రదాయం ప్రస్ఫుటంగా చెబుతున్న విషయం ఏంటంటే, డబ్బు లేకుండా 12వ సంవత్సరం పని చేస్తే ఆ పనికి ఒక అందం, పరమార్థం అండ్ అది బాగా ప్రభావితం చేసే విధంగానూ ఉంటుంది అని మనకు తెలుసు. సో వృత్తిని, దీన్ని సెపరేట్ చేసి కూడా బతికే వాళ్ళు ఉన్నారు. నా మిత్రుల్లో కూడా వాడు ఏ మీటింగ్ వస్తే, ఏ మిత్రుడు వేరే టోపీ పెట్టుకున్నాడు, వేరే గొడుగు వేశాడు, వెళ్ళి రియాబులో పనిచేసాడు అనుకోండి, అది వేరే టోపీ వేరే గొడుగు. రైట్. రెండు గొడుగులు ఒకసారి వేయకూడదు. రైట్. అక్కడ ఉన్నప్పుడు ఏ మెంబర్ అయిపోకూడదు, ఇక్కడ ఉన్నప్పుడు కౌన్సిలర్ అయిపోకూడదు. ఇక్కడ ఏ మెంబర్ మీటింగ్ లో అక్కడికి వెళ్ళినప్పుడు కౌన్సిలర్ అవ్వచ్చు. ఇట్లా రెండు రెండు పడవల్లోనూ కాళ్ళు పెట్టుకొని నడుపుకుంటూ జీవితాన్ని సఫల సఫలీకృతం అయిన వాళ్ళు ఉన్నారు. అయితే అది కొంచెం కత్తి మీద సాము లాంటిది. రెండు కూడా కలపరాదు ఎప్పుడు. ఇది మొత్తానికి తాత్పర్యం 8వ సాంప్రదాయం అని చెబుతున్నాను. ఎస్ జిబి. Very good. That is all. ఓకే, యూ వాంట్ సే ఎనీథింగ్ ఇన్ క్లోజింగ్ బిఫోర్ ద రికార్డింగ్ ఎండ్స్? Uh, I would like to say thank you to everyone who is here. This has been a really amazing experience for me as well to be able to be here with you and in this format. So I want to say thank you very much for the invitation and for allowing me to be here with you today. Thank you, Jimmy. I'll say that last part and then we'll stop the recording. And I hope you're available for a bit of Q&A after that. Okay? So, Yes. సో ఆ చివరి మాట చెప్పారండి. నేను ఏమైనా చెప్పదలుచుకున్నారంటే, నాకు చాలా అద్భుతమైన అనుభవం అండి ఇది. నేను ఇట్లా మీతో మాట్లాడడం, వేరే దేశంలో మాట్లాడడం, ఆయన ఉద్దేశం అద్భుతమైన అనుభవం అంటే, ఆ, సో నా మాట మీ వరకు చేరుతున్నందుకు, నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఎంతో కృతజ్ఞుడండి. చాలా కృతజ్ఞత, చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ అని చెప్పి ముగిచ్చారండి. స్నేహిత్